రామయోగి వారి యొక్క దివ్యాస్తాలతో ఈ ప్రాంతమంతా కూడా పునీతమై ఉన్నది. గంగా పాపం శశి తాపం దైన్యం చ కల్పతరు హరేత్ పాపం తాపం చ సజ్జ శ్రీ గురుదర్శనం. గంగా జలాన్ని మన కాశీ అలవాటు కాబట్టి అది గంగా జలం. మనకు అందుబాటులో ఉండేటువంటిది కూడాను అది కూడా గంగా జలం. ప్యూర్ మారుతుంది, ప్యూర్ అదే. అక్కడ స్వచ్ఛత ఉంటే ఉండొచ్చు కాక ఎక్కడక్కడ మనకు అందుబాటులో ఉండేటువంటి జలము కూడా గంగే. ఆ గంగా జలాన్ని స్నానం కానీ సేవనం కానీ చేస్తే పాపం పోతుంది. శశి తాపం శరీరంలో ఉన్నటువంటి భౌతికమైన ఆధ్యాత్మికమైనటువంటి తాపాలన్నీ కూడా చంద్రుడి వల్ల పోతాయి. గంగా పాపం శశి తాపం దైన్యంచ కల్పతరువు హరేత్. కల్పతరువు అంటే కోరిన కోరికలు తీర్చేదని అర్థం. ఆయువు వచ్చిన మొదలు వాయువు ఉన్నంత వరకు, ఆయువు ఉన్నంత వరకు ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. బాగా ఆలోచించారు. నేను బాగా బతకాలనేది కూడా ఆశ, నాకు ఏమీ వద్దన్నది కూడా ఆశ. కోరికలు లేని వారు నాకు ఏ కోరిక వద్దన్నా అటువంటి వారు కూడా కోరుకున్నట్టే, కాబట్టి ఎవరు లేరు. కానీ కోరికలు పుట్టిన మొదలుకొని ఉన్నంత వరకు తీరాలి. ఆ తీరాలి అంటే ఏదో కల్పతరుడు ఉంటే కోరిన కోరికలలో తీరుస్తుంది. గంగాజలము సేవిస్తే తాగితే పాపాలు పోతాయి. చంద్రుడి యొక్క కిరణాల ద్వారా, చంద్రుడి యొక్క వెన్నెల ద్వారా మనలో ఉన్న వేడి పోతుంది. మన ఒక కల్పవృక్షం అంటాము. కల్పతరువు వల్ల మన కోరికలు తీరుతాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పని ఇస్తుంది. ఈ 3 రకాల ఫలితాలు ఒక గురువు మాత్రం ద్వారా వస్తుంది. అదే రామయోగం గారు.